నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎక్సైజ్ శాఖలో నకిలీ మద్యం గుర్తింపుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. భారీ వర్షాలతో స్థానిక 31వ వార్డు మూడుబావుల సెంటర్ వెళ్లే దారి పరిసర ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పరిష్కరించాలని స్థానికుల విన్నపం. భారీ వర్షాల వలన నకరికల్లు మండలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నకరికల్లు తహసీల్దార్ కె పుల్లారావు హెచ్చరిక. ముప్పాళ్ల మండలం నాదాలలో పోలీసుల కార్డినెంట్ సర్చ్, భారీగా కర్రలు, బడిసెలు, గొడ్డళ్లు స్వాధీనం. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జేఎన్టీయూ కళాశాల నరసరావుపేటలో. నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు తన కార్యాలయంలో శుక్రవారం ఏపీ ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్ ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో నకిలీ మద్యం గుర్తించడానికి ఈ యాప్ ను ఎక్సైజ్ శాఖ అధికారులు అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రజల సురక్ష మరియు మద్యం సంబంధిత నేరాలను అరికట్టడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నాణ్యత లేని నకిలీ మద్యాన్ని విక్రయించి కోట్లు సంపాదించారని, ఎంతో మంది ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ అన్ని రంగాల్లో జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. నకిలీ మద్యాన్ని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్ ని తీసుకొచ్చిందన్నారు. నకిలీ మద్యం వల్ల జరుగుతున్న హానిలను దృష్టికి తీసుకుని ఈ యాప్ ప్రారంభం చేయడం జరిగింది. ప్రజలు ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్స్ పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అసలైనదా నకిలీదా అని తెలుసుకోవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉందని, దీని ద్వారా మద్యం యొక్క మూలం, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ వివరాలు తెలుస్తాయని వివరించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ మాట్లాడుతూ ఈ యాప్ ఆధారంగా ప్రజలు నకిలీ మద్యం గుర్తించి సమస్యలు ఎదురైతే యాప్లోనే ఫిర్యాదు నమోదు చేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎక్సైజ్ సిఏ సోమయ్య, సిబ్బంది, టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఏదైతే ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సుపరిపాలన చక్కగా జరుగుతూ ఉంది. ఈ 16 నెలలు కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ కొత్తగా ఏదైతే వైసీపీ వాళ్ళు అక్రమ మద్యాన్ని అమ్ముతున్నారని వాళ్ళు ఎలిగేషన్ పెట్టారో, మరి దాని మీద ప్రభుత్వం కూడా స్పందించింది. గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ వాళ్ళు చేసిన అంతా కూడా అక్రమ మద్యం అమ్ముకోవటమే, గోవా మద్యాన్ని తీసుకొచ్చి అక్రమంగా అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా మరి వాళ్ళైతే ప్రభుత్వం మరి సురక్ష ఎక్సైజ్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరైతే మరి షాప్లో మద్యాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారో, సేవించే వాళ్ళు యాప్ ద్వారా ఏదైతే వాళ్ళు బాటిల్ తీసుకుంటున్నారో, సేవిస్తున్నారో దాని యాప్ ద్వారా దాన్ని చూడొచ్చు. అది అక్రమ మద్యం మంచిదా కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఏ షాపులో కొన్నామో, ఎటువంటి క్వాలిటీ ఉంది, ఎంత ఖరీదు ఉంది, ఆ షాప్ ఓనర్ ఎవరో కూడా తెలుస్తుంది అనమాట. మనకి ప్లేసు, క్వాలిటీ అన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఈ ఎక్సైజ్ సురక్ష యాప్ అనే దాన్ని పెట్టడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి గారు కూడా వీటిని అమల్లో తేవడం జరిగింది. ఏదైతే వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మట్లేదు. ఉమ్మడి కూటమిలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేకుండా, అక్రమ మద్యాన్ని సరఫరా చేయకుండా అన్ని కంట్రోల్ చేస్తూ ఇవాళ ఎక్సైజ్ శాఖ ముందుకెళ్తుంది. కాబట్టి ముందుగా ఎక్సైజ్ శాఖని అభినందించాలి. ఇవాళ గడిచిన 16 నెలలుగా ఎటువంటి అక్రమ మద్యాన్ని అమ్మటం కానీ మరి చేయట్లేదు. కాబట్టి ఎక్సైజ్ శాఖ కరెక్ట్గా పనిచేస్తుంది. మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఏ విధంగా షాపుల్లో మంచి మద్యాన్ని అమ్ముతున్నారు, ప్రజలకి ఆరోగ్యకరంగా ఉండే మద్యాన్ని అమ్ముతున్నారు తెలియజేయడానికి ఈ యాప్ను పెట్టడం జరిగింది. దీన్ని ప్రజల్లో తీసుకెళ్తున్న ఎక్సైజ్ శాఖకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువు బ్రిడ్జి పొంగిపొర్లి చుట్టుపక్కల రోడ్లపై మరియు ఇళ్లలోకి వర్షపు నీరు భారీగా చేరుతుంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. వీటి వలన విషపు జ్వరాలు వస్తుండటంతో ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, బ్రిడ్జి 2 వైపుల రక్షణ గోడలు లేకపోవడం వల్ల ప్రమాద పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను 31వ వార్డు ఇన్ఛార్జ్ మడక ప్రసాద్ ఆధ్వర్యంలో జేసీబీ ద్వారా మరమ్మతులు చేపట్టారు. స్థానికులు ఇన్ఛార్జ్ మడక ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి బ్రిడ్జి తక్షణమే మరమ్మతులు చేయాలని మరియు రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని కోరారు. నిన్న కురిసిన అకాల వర్షాల కారణంగా పైనుంచి వరద నీరు కొట్టుకురావడం వల్ల ఇక్కడ మూడుబావుల సెంటర్ చెరువు కట్ట మీద ఉన్న కలవటగాడ పైనుంచి వచ్చిన చెత్త మొత్తం అడ్డుపడి ఆ కాలువలో నీళ్ళు మొత్తం రోడ్డు మీదకి వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఈ సమాచారాన్ని
ఈ మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఎమ్మటే స్పందించి రాత్రి మున్సిపల్ అధికారులకి చెప్పేసి ఎమ్మటే దానికి సంబంధించిన జేసీబీని పిలిపించి ఆ కాలువకి అడ్డుపడిన వాటిని వ్యర్థాలన్నింటినీ తొలగించి దాన్ని అంతా శుభ్రపరిచారు. అదేవిధంగా ఈ కలవర్ట్ని కూడా మరమ్మతులు చేయాలని చెప్పేసి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మున్సిపల్ సిబ్బందిని ఆదేశించడం జరిగింది. కావున ఈ సందర్భంగా మన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. 3 వాల్ సెంటర్ పోయే సప్తా డౌన్ అయ్యి నీళ్లు రాత్రి కురిసిన వానలకి సప్టా పొంగి ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. ఈ సప్టా బాగు చేసి కొద్దిగా హైట్ లేపి బ్రిడ్జి కడితే అందరికీ యోగ్యంగా ఉంటుంది. మాది 31వ వార్డు. ఈ యొక్క బ్రిడ్జి వచ్చేసేపటికి మొన్న పడిన వానలకి బాగా ఇబ్బందిగా ఉందండి. దీనికి మాకు అసలు వాటర్ మొత్తం ఇలా వచ్చేసినాయి. దీన్ని మడకా శివప్రసాద్ గారికి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఆ రోజు నైట్ ఎమ్మడే స్పందించి మన చదలవాడ అరవింద్ బాబు గారితో చెప్పి జేసీబీలు తీసుకొచ్చి మొత్తం లైన్ చేయించారు. చాలా వరకు ఆయన చేసిన పని ఆయన చేశారు. కానీ అయినా కానీ తర్వాత మళ్ళీ పడే వానాలకి మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి మాకు బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకసారి అరవింద్ బాబు గారు మొన్న చేయించారు ఎక్కడ సింధు స్కూల్ దగ్గర. అలానే ఈ బ్రిడ్జిని కూడా చేపిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. చేపియండి అని చెప్పి మనవి చేసుకుంటున్నాము. 3 వాల్ సెంటర్లోని చెరువు కట్టకు వెళ్ళే దారిలో సప్టా కొద్దిగా చిన్న మరమ్మతులు ఉన్నాయి. వాటిని ఆ మరమ్మతులు ఉండడం వల్ల వరద ప్రవాహం ఎక్కువ అవడం వల్ల చెత్తాచెదరం ఆ బ్రిడ్జికి అడ్డుపడి ఆ వరద మొత్తం ఇళ్లలోకి రావడం జరిగింది. మా ఎమ్మెల్యే గారికి కోరేది ఏమనగా మా ఈ యొక్క బ్రిడ్జిని బాగా డౌన్గా ఉండడం వల్ల కొద్దిగా మరమ్మతు చేపి కొద్దిగా హైట్ లేపి చేయించగలరని చిన్న మరమ్మతులు ఉన్నాయి, వాటిని చేయించగలరని కోరుతున్నాము. ఇది చెరువు కట్ట చూడంగుళ్ళేనండి. ఇది సప్తా వచ్చేసరికి గంట సేపు వాన పడితే వెంటనే కాలువ పొంగి డ్రైనేజ్ వాటర్ అంతా అక్కడ కానరు దాకా వస్తూ ఉంది. కొద్దిగా ఇది ఏదైనా సరే మరమ్మతులు చేయండి ఒకరువా. మరి డ్రైనేజ్ వాటర్ మరి దాని నుంచి పాములు వస్తున్నాయి, చెత్త చెదన రోతగా ఉంటా ఉంది. ఏదైనా ఒకరు చూడండి, పట్టించుకొని చెయ్యండి ఒకరువా. ముప్పాల మండలం మాదారలో పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో సుమారు 100 మంది సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించగా భారీగా కర్రలు, బడిసెలు, గొడ్డళ్లు, సీసాలు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. గ్రామంలో కొన్ని రోజులుగా 2 వర్గాల మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే గ్రామంలో కార్డన్ సెర్చ్ జరిపినట్లు పోలీసులు తెలిపారు. మారణాయుధాలు దాచిపెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. పల్నాడు జిల్లా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మా ఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు మమ్మల్ని ఇక్కడికి కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ కోసం మాదల గ్రామం, ఇది సత్తెనపల్లి రూరల్ లిమిట్స్ ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మాదల అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఫ్రీక్వెంట్గా ఇంతకుముందు కూడా దీనికి బాగా ఫ్యాక్షన్ సంస్కృతి ఉంది ఈ ఊర్లో. అయితే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఎలక్షన్ టైంలో బాగా గొడవలు అయినాయి ఇక్కడ. అదేవిధంగా ఆ సంస్కృతిని కంటిన్యూ చేస్తూ ఈ ముస్లిం వర్గంలోనే 2 వర్గాలు ఏర్పడ్డాయి ముస్లిం కమ్యూనిటీలో. వీళ్ళు ఒకరికొకరు రీసెంట్గా కూడా చిన్న ఇష్యూస్ మీద కూడా చాలా బాగా ప్లేరప్ చేస్తూ ఉన్నారు. ఊర్లో గ్రూపులు అయి కొట్టుకోవటాలు, గ్రూపులు అయి రాళ్ళు వేసుకోవటాలు, గ్రూపులు అయి సీసాలు వేసుకోవటాలు, ఈ సంస్కృతి బాగా ఉంది ఇక్కడ. అందుకోసం ఈరోజు ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ రాబడిన సమాచారం మేరకు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు 110 మంది ఆఫీసర్లు మెన్ను సబ్ డివిజన్ నుంచి తీసుకొచ్చి చేయించడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా బాగా ఇల్లే కాకుండా ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఊరు చుట్టూ ఉన్నటువంటి వాములు, గడ్డి వాములు, ఇళ్ళ పైన డ్రోన్ కూడా వేసి చూడటం జరిగింది. మరి వీళ్ళు ప్రీవియస్గా మా ఎస్ఐ గారు, సిఐ గారు రాబడిన సమాచారం మేరకు ఒక వర్గం నుంచి 11 మంది, ఇంకొక వర్గం నుంచి 11 మందిని బైండ్ ఓవర్ చేయడం, అలాగే వాళ్ళని 160 అంటే జగడం బజార్లో గొడవ పడటం, దాన్ని అఫ్రే అంటారు. ఆ అఫ్రేలో భాగంగా వీళ్ళందరినీ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు ఒక 12 కర్రలు, కొట్టుకోవడానికి అనువైన కర్రలు, అలాగే ఒక 30 వరకు సీసాలు, అలాగే ఒక గొడ్డలి, ఒక సెకిలు, ఒక బడిసె, ఒక చిన్న బడిసె, పెద్ద బడిసె, రోకల బండలు అన్నీ కూడా ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి ఆనుకొని పక్కన నియర్ ప్లేస్లో అవతల వాళ్ళు కూడా డంప్ చేసి పెట్టున్నారు. వాళ్ళు
ఈ వేరుశనగ పొత్తులు పైన ఉండేటువంటి పొత్తు అంతా తీసుకొచ్చి దాన్ని కింద మంచి మంచి కర్రలు అదేవిధంగా సీసాలు దాచిపెట్టడం జరిగింది. ఓపెన్గానేమో కొన్ని పెట్టడం జరిగింది, దాచిపెట్టడం కొన్ని జరిగింది. సో ఇవన్నీ కూడా చర్చలో భాగంగా మేము వెలికి తీయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఎంఆర్ఓ గారి సమక్షంలో సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత వీటిని ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద మేము తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నాము. నగరికల్లు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరికల్లు తహసీల్దార్ కె పుల్లారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల వలన పిడుగులు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కావున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు పొలాల్లో కరెంటు మోటార్స్ దగ్గరికి వర్షాల్లో వెళ్లకూడదని, అలాగే రోజువారీ కూలీకి వెళ్లే వాళ్లు వర్షం వచ్చేటప్పుడు మెరుపులు ఉరుములు ఉన్నప్పుడు చెట్ల కిందకు వెళ్లవద్దని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, అలాగే తడిచిన గోడల వద్ద ఉండొద్దని, కరెంటు స్తంభాలు పట్టుకోకూడదని, ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మండల ప్రజలకు ఆయన తెలిపారు. నేను నగరికల్లు తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు పడేటట్టుగా పడతాయని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. కాబట్టి రాష్ట్రమంతా కూడా ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో అల్పపీడనం మొదలగు వాతావరణంలో మార్పుల వల్ల మనకు భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పేసి రెడ్ అలర్టు, ఆరెంజ్ అలర్టు, ఎల్లో అలర్టు ఇవి కూడా మంజూరు చేయడం జరిగింది కొన్ని జిల్లాలకి. అలాంటి జిల్లాలో మన పల్నాడు జిల్లా కూడా ఉంది. కాబట్టి నగరికల్ మండలంలోని ప్రజలందరూ ఈ అవసరమైతే తప్ప బయటికి మాత్రం రాబాకండి. ఎందుకంటే భారీ వర్షాల్లో ఎవరైనా పొలాలకు వెళ్ళి పొలాల నుంచి మీరు వస్తున్నారంటే ఇంటికి చేరుతున్నారంటే వర్షం పడితే అరే వర్షంలో తడుస్తామే మేము అని అనుకోకుండా మీరు వెంటనే ఆ వర్షంలో తడుచుకుంటేనే రండి, కానీ ఏ చెట్ల కింద కూడా మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఏదైనా పిడుగులు పడే అవకాశం ఉంది. మేము పిడుగులు పడినప్పుడు కూడా 1 గంట లోపు పిడుగు పడిద్దనగా కూడా మేము మీడియా గ్రూప్లో కానీ సచివాలయం గ్రూపులో విఆర్ఓల గ్రూప్లో కూడా మేము మెసేజ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు వెంటనే ఎప్పుడైతే వర్షం పడుతుంది, పిడుగులు పడే అవకాశం ఉంది అని చెప్పేసి మీరు వర్షంలో తడుస్తున్నారో చెట్ల కిందకి వెళ్ళి చెట్ల కింద మాత్రం నించోవడం కానీ అలాంటివి మాత్రం చేయొద్దు. మీ గేదెలు కానీ మీరు కానీ మీ ఏదన్నా జీవాలు కానీ తడిచినా పర్లేదు, అంతేగాని మీరు చెట్ల కిందకి వెళ్ళటము. తర్వాత మన వర్షంలో తడిచే ఉన్నప్పుడు పంపు మోటార్లు పొలాల్లో ఉన్నటువంటి మోటార్లను పట్టుకోవటం కానీ, తడిచిన గోడలను పట్టుకోవటం కానీ, తడిచిన కరెంటు స్తంభాలను పట్టుకోవటం కానీ ఇలాంటివి మాత్రం చేయొద్దు. పిల్లలకు కూడా చాలా జాగ్రత్తగా హెచ్చరికలు ఇచ్చేయండి. బయటికి వాగులకు వెళ్ళటం కానీ ఏదైనా కాలువలకు వెళ్ళటం కానీ ఇలాంటివి కూడా చేయొద్దు అనమాట. ఎందుకంటే ఎక్కడన్నా చట్టాలు కానీ అవి పొంగి పొరలిస్తుంటే మేము అర్జెంటుగా వెళ్ళాలి అని ఆ రోడ్డు దాటడం కూడా అలాంటివి కూడా మీరు చేయబాకండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి నగరికల్ మండలంలోని ప్రజలందరూ ఈ 4 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను సూచిస్తున్నాను. ఇట్లు తహసీల్దార్ నగరికల్ మండలం. నరసరావుపేట నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మాబు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డేటా సెంటర్పై అవగాహన లేకుండా మాట్లాడారని తెలిపారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి డేటా సెంటర్ అభివృద్ధిపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్న మైనార్టీ అధ్యక్షులు మాబు. గత 4 రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డేటా సెంటర్ మీద మాట్లాడటం జరిగింది. ఒక డేటా సెంటర్ అంటే కంప్యూటర్ల గూడెం అని చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు రాజకీయంగా ఎమ్మెల్యేగా అనుభవం ఉన్న వ్యక్తి డేటా సెంటర్ని పట్టుకుని వాళ్ళ కంప్యూటర్లో గూడెమని చెప్పి దానివల్ల రేడియేషన్ వస్తుంది, ఆ ఓవర్ హీట్ వల్ల దానికి కూలింగ్ సెంటర్లు నిర్మించాలా, వాటర్ మొత్తం వైజాగ్కు సరిపోయే వాటర్ మొత్తం ప్రజలకు ఇచ్చే వాటర్ మొత్తం రేపు డేటా సెంటర్కి ఇస్తారని చెప్పి అవగాహన రాజ్యమైన మాటలు మాట్లాడటం జరిగింది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఇవాళ ఒకటే అడుగుతున్నాం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని డేటా సెంటర్ గురించి. ప్రపంచంలోనే అమెరికా తర్వాత అత్యున్నతమైన డేటా సెంటర్ మన వైజాగ్ రావటం మన గర్వకారణం అని చెప్పి అందరూ అనుకుంటుంటే మీరు ఈ రకంగా మాట్లాడటం దారుణమైన విషయం. అయితే నిన్న మీ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ డేటా సెంటర్ని మేము ఆహ్వానిస్తున్నాం. గత ప్రభుత్వం నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడే 2023 మే 3వ తారీఖున నేను దాన్ని అంకురార్పణ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది.
దీని మీద మీరు ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఈ రోజుకైనా మీ పార్టీ వారు ఇవాళ డేటా సెంటర్ మీద పిల్లి మొగ్గల్లాగా ఇవాళ మొన్న ఒక మాట ఇవాళ ఒక మాట మీ సాక్షి ఛానల్లో కానీ మీ సాక్షి పత్రికల్లో కానీ డేటా సెంటర్ మీద ఎలాంటి మాటలు మాట్లాడారో ఒకసారి పరిశీలించమని మిమ్మల్ని కోరుతున్నా. ఏదైనా సరే మీరు అనుభవజ్ఞులు, మీరు విద్యావంతులు, మరీ ముఖ్యంగా విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి డేటా సెంటర్ మీద మనం మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుతూ, రాబోయే రోజుల్లో కూడా నర్సరావుపేట అభివృద్ధిలో మీకు అనుభవం ఉంది. గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన మీరు రేపు అభివృద్ధిలో పాలు పంచుకొని సలహాలు సూచనలు ఇవ్వాలే కానీ ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు ప్రపంచంలో దూసుకెళ్తున్న డేటా సెంటర్ మీద ఇవాళ అవగాహన రచన చేసిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా మీరు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కోరుతున్నాం. నరసరావుపేట జనసేన వీర మహిళ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యురాలు సుబ్బమ్మ పుట్టినరోజు సందర్భంగా భవిత స్కూల్లో మరియు నరసరావుపేట ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం హాస్పిటల్ ఫీమేల్ వార్డులో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపినటువంటి కూటమి కుటుంబానికి, జనసేన కుటుంబ సభ్యులకు, మరి ముఖ్యంగా నా మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉదయం నుండి మీరు పంపించినటువంటి శుభాకాంక్షల వల్ల మరి నేను ఈరోజు ఆనందంలో తడిసి ముద్దయిపోయాననే చెప్పుకోవాలి. ఇలాగే మీ అభిమానం, మీ అండదండలు సర్వదా కోరుకుంటూ మీ మిర్యాల వెంకట సుబ్బమ్మ. జేఎన్టీయూ నరసరావుపేట కళాశాలలో ఈ రోజు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నేటి డిజిటల్ యుగంలో సైబర్ భద్రత అత్యంత కీలకమని ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సుకు సైబర్ క్రైమ్ చీఫ్ కౌన్సిలర్ శ్రీ కె ప్రదీప్ ముఖ్య అతిథిగా హాజరై సైబర్ నేరాల నియంత్రణ, ఆన్లైన్ భద్రత మరియు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వైఎస్ కిషోర్ బాబు, ప్రొఫెసర్ కె శోభన్ బాబు, వివిధ విభాగాధిపతులు మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జిపి రాజు పాల్గొన్నారు. చివరిగా విద్యార్థులు సైబర్ చట్టాలు, భద్రతా చర్యలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందారు. నరసరావుపేటలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు యువ అన్స్టాపబుల్ ప్రోగ్రాం కింద ఐబీఎం వారిచే ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ట్రైనర్లు పూజిత మరియు చైతన్య ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఐబీఎం స్కిల్స్ కింద ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ మొదలైనటువంటి కోర్సుల్లో ఉచితంగా సర్టిఫికేషన్ ఎలా పొందాలి అనే విషయాలు వివరించారు. ఇది పూర్తిగా ఫ్రీ కోర్స్ అని, ఎటువంటి అమౌంట్ చెల్లించే పని లేకుండా విద్యార్థులకు ఐబీఎం లాంటి కంపెనీ ట్రైనింగ్ మరియు ఇంటర్న్షిప్ కల్పించడం ఎంతో సంతోషకరమని, ఈ అవకాశం కల్పించిన కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కపిలవై రాజేంద్ర ప్రసాద్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, చైర్మన్ కాట్ల రామకోటేశ్వరరావు, డైరెక్టర్స్ ఓగూరి నాగేశ్వరరావు, మద్దుల కోటేశ్వరరావు, సుధా సురేష్ బాబు, పాశం కృష్ణారావు, ఇస్కేపల్లి కృష్ణకిషోర్ పాల్గొన్నారు. This certificate gives to weightage for our resume. I know how to value in certificate in this session. I learned about what is IBM and
the process of how to complete the certification process in this one-day free session. Thank you for giving to us these courses for our Vagdevi Degree College. Thank you. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎక్సైజ్ శాఖలో నకిలీ మద్యం గుర్తింపుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. భారీ వర్షాలతో స్థానిక 31వ వార్డు మూడుబావుల సెంటర్ వెళ్లే దారి పరిసర ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పరిష్కరించాలని స్థానికుల విన్నపం. భారీ వర్షాల వలన నకరికల్లు మండలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నకరికల్లు తహసీల్దార్ కె పుల్లారావు హెచ్చరిక. ముప్పాళ్ల మండలం మాదాలలో పోలీసుల కార్డినెంట్ సర్చ్, భారీగా కర్రలు, బడిసెలు, గొడ్డళ్లు స్వాధీనం. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జేఎన్టీయూ కళాశాల నరసరావుపేటలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.